హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చక్రీ షార్ట్కట్స్. సో ఈరోజు మనము జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్ సంబంధించి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ నేను ఇండియన్ హిస్టరీ నుంచి తీసుకున్నాను. సో ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి 17/9/2022లో ఈ క్వశ్చన్ అడిగారండి. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్కి వస్తే ద బ్రిటిష్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డాష్ ఇన్ 1850 విచ్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. తెలుగులో చూడండి, బ్రిటిష్ వారు 1850 సంవత్సరంలో ఈ భావనను ప్రవేశపెట్టారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. ఓకే, ఇక్కడ మనం ఆప్షన్స్కి వస్తే జలమార్గాలు వాటర్వేస్, నెక్స్ట్ రోడ్డు మార్గాలు రోడ్డువేస్, నెక్స్ట్ రైల్వేస్, నెక్స్ట్ వాయు మార్గాలు ఎయిర్వేస్. ఇవ్వండి ఆప్షన్, గెస్ చేయండి ఆన్సర్ ఏంటి. ఇక్కడ ఆన్సర్ ఏంటండి, రైల్వేస్. ఓకే, కాన్సెప్ట్లోకి వెళ్తే సో ఇక్కడ యాక్చువల్గా సో మనకి ఫస్ట్ రైల్వే లైన్ వచ్చేసి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే డల్హౌసీ ఇంట్రడ్యూస్ చేశారు. డల్హౌసీ ఇంట్రడ్యూస్ చేశారు. ఇతను వచ్చేసి బాంబే టు తానేకి ఆ ట్రాన్స్పోర్ట్కి ఇతను ఈ రైల్వే లైన్ అనేది తయారు చేశాడు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ అంటే సో కిలోమీటర్స్లో అయితే 34 కిలోమీటర్స్, అదే మైల్స్లో అయితే 22 మైల్స్ అనమాట. ఓకే, సో ఎప్పుడు స్టార్ట్ చేశాడంటే 16th ఏప్రిల్ 1853 రోజున ఈ ఫస్ట్ రైల్వే లైన్ అనే డల్హౌసీ గారు ఇంట్రడ్యూస్ చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ఆర్థికంగా సో వాళ్ళు విదేశీ వాళ్ళతో వ్యాపారం చేయడానికి, నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ త్వరగా అవ్వడానికి, సో ఇలాంటి ఒక కంట్రోల్నెస్ అనేది తీసుకోవడానికి, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశంతో ఈ ఫస్ట్ రైల్వే లైన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, సో ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ మనం డైలీ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్లో మనం రోజు డిస్కస్ చేద్దాం. ఏవైతే ప్రీవియస్ ఇయర్ అడిగారో ఆ క్వశ్చన్స్ అనేది మనం డైలీ చూస్తూ వస్తాం. సో ఇక్కడ వచ్చేసి ఎవరైతే సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో సో మీకోసం చిన్న ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చాలామంది మంచి టెస్ట్ సిరీస్ కోసం చూస్తున్నారు. సో మీకోసం డైలీ మీరు కాన్సెప్ట్ చదివి టెస్ట్లు రాసినట్లయితే మీకు నెగిటివ్ మార్క్స్ నుండి ఓవర్కమ్ అయ్యి మీకు సబ్జెక్ట్ పైన కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు వచ్చేసి ఓన్లీ సైన్స్ జనరల్ అవేర్నెస్ పైన ఓ టెస్ట్ సిరీస్ అయితే మన చక్రీ షార్ట్కట్స్ యాప్లో ఉంది. 250 రూపీస్కే మీకు అవైలబుల్లో ఉందండి. సో మీరు వెంటనే పర్చేస్ చేసి ఆ డైలీ టెస్ట్లు అనేది మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మ్యాథ్స్ రీజనింగ్ లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేది ఉంటుంది అనమాట. 500 రూపీస్కే మీకు యాప్లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెంటార్షిప్ అనమాట. గ్రూప్ డి పైన మెంటార్షిప్ 100 డేస్లో మీతో డైలీ ఎగ్జామ్స్ రాయించి 2 టైమ్స్ రివిజన్ చేయించి ప్రతిరోజు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఎన్ని టెస్ట్లు ఉంటాయంటే 76 డైలీ టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. సో 14 సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఉంటాయి, 10 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి పైన మనం ప్రొవైడ్ చేసేసే కోర్సెస్. సో ఇక్కడ ఎన్టీపీసీకి సంబంధించిన అయితే సో మన యాప్లో మ్యాథ్స్ రీజనింగ్ పైన 800 రూపీస్కే మీకు 9 months వ్యాలిడిటీతో మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజెస్లో మీకు అప్లికబుల్ అనమాట. ఈజీ టు డిఫికల్ట్ లెవెల్ వరకు మీకు అన్ని మోడల్స్ అనేది కవర్ చేయడం జరిగింది. సో అలాగే ఓన్లీ మ్యాథ్స్ తీసుకోవచ్చు, అలాగే ఓన్లీ రీజనింగ్ తీసుకోవచ్చు. ఓకే, లేదు మీరు జిఎస్లో మీరు బాగా స్టాండర్డ్గా ఉన్నట్లయితే ఓన్లీ మ్యాథ్స్ రీజనింగ్ పైన కూడా టెస్ట్ సిరీస్ మనకి అవైలబుల్ ఉందన్నమాట. ఇది కూడా 100 టెస్ట్లు ఉంటాయి ఇంక్లూడింగ్ గ్రాండ్ టెస్ట్ కూడా. సో ఇది కూడా కేవలం 500 రూపీస్కే మీకు అవైలబుల్ ఉంది యాప్లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాంటి డైలీ క్వశ్చన్స్ మనం రిపీట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఏంటంటే ఎవ్రీడే మనం ఈ డిస్కషన్ అనేది చేస్తాం. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని క్వశ్చన్ అనేది మనం అనాలిసిస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.